మాయమాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేసిన వ్యాపారులను చూసాం. మాటలు ఇచ్చి తప్పిన రాజకీయ నాయకులను చూసాం. కానీ ఏకంగా బ్యాంక్ అధికారులే మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ఓ మహిళ రుణగ్రస్తురాలిని వంచిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కోట్ల రూపాయలు విలువైన తాము అపురూపంగా నిర్మించుకున్న ఇంటిని నామమాత్రపు మొత్తానికి ఇతరులకు కట్టబెట్టడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలైన భారతీరెడ్డి తనకు న్యాయం చేయాలంటూ కర్నూలు బుధవారపేట కెనరా బ్యాంక్ ముందు నిరసనకు దిగారు. బాధిత మహిళ తెలిపిన వివరాల మేరకు తాము కర్నూలు నగరంలోని బుధవారపేట బ్రాంచ్లో తమ ఇంటిని తాకట్టు పెట్టి రుణం పొందామన్నారు. అయితే ఆ మొత్తాన్ని చెల్లిస్తూ వచ్చామన్నారు. ప్రస్తుతం ₹1.5 కోటి బకాయి ఉందన్నారు. అయితే తమ ఇంటిని వేలం వేస్తూ నోటీసును బ్యాంకు అధికారులు ఇచ్చారన్నారు. అయితే ఇంటిని వేలం వేయకుండా ఉండాలంటే రుణ మొత్తంలో ₹50 లక్షల చెల్లిస్తే రుణాన్ని రెగ్యులర్ చేస్తామని బ్యాంక్ ఏజీఎం మేనేజర్లు హామీ ఇచ్చారన్నారు. దీంతో ఒంటి మీద ఉన్న బంగారాన్ని మిగతా మొత్తాన్ని వడ్డీలకు తెచ్చి బ్యాంకు అధికారుల ఆదేశాల మేరకు మామిదాలపాడు బ్రాంచ్లో చెల్లించామన్నారు. కానీ బ్యాంకు అధికారులు మాత్రం 9వ తారీఖున యథావిధిగా వేలం వేశారన్నారు. వేలంలో లబ్ధిదారులతో బ్యాంకు అధికారులు కుమ్మక్కై మార్కెట్ ధర కంటే సగం ధరకే ఆ ఇంటిని వారికి కట్టబెట్టారని భారతీరెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై బాధిత మహిళ భారతిరెడ్డి బ్యాంకు అధికారులను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారన్నారు. మాకు ఏమాత్రం సంబంధం లేదంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. బాధితులు బ్యాంక్ సీఈఓను మాట్లాడే ప్రయత్నం చేసినా ఏమాత్రం స్పందన లేదని రోధిస్తున్నారు. బ్యాంక్ అధికారులు స్థానిక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ను మధ్యవర్తిత్వం చేసినా ఆయన కూడా బ్యాంకు అధికారుల పక్షానే వత్తాసు పలుకుతున్నారన్నారు. తనకు మాయమాటలు చెప్పి మోసగించి తమ కలల నిర్మాణమైన ఇంటిని ఇతరులకు అతి తక్కువ ధరకు కట్టబెట్టడం తీవ్ర అన్యాయమని, ఈ విషయంపై కెనరా బ్యాంకు ఉన్నతాధికారులు చొరవ తీసుకుని న్యాయం చేయకపోతే తమ కుటుంబ సభ్యులంతా బ్యాంకు ఎదుటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మా ఇంటి ఆప్షన్ని తక్షణమే నిలిపివేయాలి. మేము 50 లక్షలు కట్టింది హౌసింగ్ లోన్కి అయితే వేరే అప్పులకి వేసుకొని మాకు వేరే వాళ్ళకు బిడ్ వేసినారు. ఇప్పుడు మేము కష్టపడి కట్టించుకున్న ఇల్లు ఇప్పుడు మేము పోగొట్టుకుంటాం. ఎట్లా పోగొట్టుకుంటాం? మా బంగారు అంతా కుదబెట్టి 50 లక్షలు తెచ్చిచ్చినాము. వీళ్ళు మోసం చేసినారు బ్యాంక్ మేనేజర్లు. ఇప్పుడు తక్షణమే మాకు న్యాయం జరగకపోతే కిరసనాయలు పోసుకొని ఇక్కడే చచ్చిపోతాను నేను. బ్యాంక్ మేనేజర్లు, కెనరా బ్యాంక్ మేనేజర్లు 50 లక్షలు కట్టి 9వ తేదీ ఆప్షన్ అంటే 8వ తేదీ కట్టినాము. 9వ తేదీ వేరే వాళ్ళు బిట్టేసినారు. మేమేమి ఎంత కష్టపడి కట్టినాము 50 లక్షలు. మేము ఆ ఆప్షన్ని నిలిపేస్తాము అని చెప్పినారు. మామూలుగా 1.5 కోటి కట్టాలి, 50 లక్షలు కట్టండి, మిగతాది కంటిన్యూ చేసుకోండి ఈఎంఐ అని చెప్పారు. కట్టినాక మళ్ళీ మామిదాలపాడులో కట్టించి ఇక్కడ అయిపోయింది, ఆప్షన్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అని చెప్తా ఉన్నారు. మేమేం చేయాలి? ఇప్పుడు 4.5 కోటి ఇల్లు 50 లక్షలకి ఎట్లా పోతే ఎట్లా ఉంటామండి? ఎంతో కష్టపడి కట్టించుకున్న ఇల్లు మేము సామాన్లా బతకాలా? 3 రోజుల నుంచి పోరాడుతున్నాం మేము. ప్రధానంగా ఏం కావాలమ్మా? ఆప్షన్ని నిలిపివేయాలి ఇప్పుడు, అంతే, అంతకంటే ఏం లేదు. గుర్రెడ్డి భారతిరెడ్డి చెల్లెలు కొడుకుని మేము దాదాపుగా మా చిన్నమ్మ ఇంటి పైన లోన్ తీసుకున్నాము. ఆ లోను మొన్న 9వ తేదీకి ఆక్షన్కి వచ్చింది. ఆ ఆక్షన్ నిలుపుదల చేయడానికి బ్యాంకు వాళ్ళు ఒకసారి మా ఇంటికి వచ్చారు. గుర్రెడ్డి భారతిరెడ్డి వాళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చి వారు 50 లక్షలు మీరు కట్టిన వెంటనే ఆక్షన్ను నిలుపుదేయడానికి ఆస్కారం ఉంటుందమ్మా అని చెప్పేసి కూడా వారు మాట్లాడినారు. సరే, దానికోసం మా పిన్నమ్మ, మా ఇంట్లో ఉన్న మా వాళ్ళు అందరూ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పుస్తకాల దగ్గర నుంచి కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చినటువంటి అంశం మనకి ఇది. తీసుకొచ్చి పెట్టి బ్యాంకులో అప్పు తీసుకొచ్చి 50 లక్షలు వీళ్ళకు తీసుకొచ్చి వీళ్ళకు కడితే హౌస్ లోన్కి అయితే కట్ కాకుండా మా 50 లక్షలు పర్సనల్ లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్లోకి డెబిట్ చేసేసుకున్నారు. మరి ఆక్షన్ నిలుపుదల చేస్తామని చెప్పి దాని తర్వాత ఆక్షన్ నిలుపు లేకుండా 9వ తేదీ ఆక్షన్ పాడినారు. ఆక్షన్ జరిగిపోయింది, ఇల్లు వేరే వాళ్ళకు ఇచ్చేశారు. మరి ఇప్పుడు మేము 50 లక్షలు ఎక్కడికి పోయినట్టు, ఎవరికి కట్టినట్టు? కెనరా బ్యాంకు మోసాలు ఇట్టా ఉంటే మామూలు సామాన్య వాళ్ళం మేము అప్పులు చేసి బయట తీసుకొని వచ్చి తల తాకట్టు పెట్టి తీసుకొని వస్తే కూడా వీళ్ళు ఆక్షన్ నిలుపుదల చేయకుండా కట్టిన 50 లక్షలు బాయే, బిల్డింగు బాయే. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము ప్రాణాలు తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము. నేను మా పిన్నమ్మ సావడానికి రెడీగా ఉన్నాము. మాకు వెంటనే
కెనరా బ్యాంక్ మేనేజర్ దగ్గర నుంచి, కెనరా బ్యాంక్ యాజమాన్యం దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి మాకు వెంటనే ఈ ఆక్షన్ ఆపుదల చెయ్యాలి. మాకు ఇంకా వేరే శరణ్యమే లేదు. ఇది ఆపకపోతే మాకు వేరే శరణ్యమే లేదు. చావే మాకు శరణ్యం. ఇదే మా మెయిన్ డిమాండ్స్. మా పిన్నమ్మ మాట్లాడినా, నేను మాట్లాడినా ఇదే మా డిమాండ్స్. ఇంకా మేము ఇంకా ఏదో ఒకటి చేయాలి. ఇక్కడ మాకు నిలుపుదల చేస్తారా? నిలుపుదల చేయకపోతే మా ప్రాణాలు తీసుకోమంటారా? వీళ్ళ కెనరా బ్యాంక్ వాళ్ళ మీదనే ఆధారపడింది ఇదంతా. సో దయించి మీడియా తరపు నుంచి కూడా మేము కోరుకుంటుంది ఏంటంటే, మీ మీడియా తరపు నుంచి కూడా మాకు న్యాయం జరిగేలా చూడాలని మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు దండం పెడుతున్నాను. మా కుటుంబాన్ని కాపాడండి.